కిక్కు 3 ప్యాక్ అంటే నీకు తెలుసారా? ఏంట్రా కిక్కు 3 ప్యాక్? చెప్పు మామా. ఒక చేత్తో సిగరెట్ కాల్సు, మరో చేత్తో బాటిల్ ఉన్న మందును సిప్ చేస్తూ పక్కనున్న గర్ల్ ఫ్రెండ్ కి కిస్ ఇవ్వడం. అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం అంత ఈజీ కాదురా, అదొక ఆర్ట్. కరెక్టే. మీరు రమ్మనగానే ఫామ్ హౌస్కి వచ్చేసాం కదా అని అడగగానే అన్నీ ఇచ్చేస్తాం అనుకున్నారా? ఎందుకు ఇస్తారే? మీరు ఇవ్వరు. మీకు కావాలంటే అన్నీ చేస్తారు, కానీ మేము అడిగితే కథలు 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 అన్ని బిట్ట కథలు చెప్తారు. రేపు ఊరు వెళ్ళిపోదాం రా, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు మనం లేచిపోయాం అనుకుంటారు. సరే బంగారం, పక్కా కన్ఫామ్. అరే మామా, రేపు మేము ఊరు వెళ్ళిపోతాం రా. అలాగే మామా, మీరిద్దరు జాగ్రత్త. ఓకేరా. క్లాసులు పీకడం ఆపి జర పార్టీ మూడ్లోకి రండ్రా. రా సరోజా, రా. ఓ సార్, ఓ సారు, ఓ సార్ లో సార్, లోరి. అరే ఏం సార్ ఇంకా పడుకునే ఉన్నారు? లోరి సారు, లోరు సారు. మామా మామా, ఇదేంటి మామా మధు నా పక్కన పడుకుంది? మీరుంటే సరోజకి ఇబ్బంది అవుతుంది. నువ్వు నీ సరోజా ఇక్కడ మా బతుకులు నాశనం అవుతున్నాయి. అరే ఏం సార్, శీషాలు మందు తాగి ఉల్టా గిల్టా పనులు చేసి మళ్ళీ నా మీద అరుస్తారేం సార్? ఏ ప్రియా, లేవు లేవు. లే మధు లే. మీరు తుప్పలకి వెళ్ళదుంటే వెళ్ళండి సార్, మీరుంటే సరోజకి ఇబ్బంది ఏ మధు, కొంప ముచ్చినట్టున్నావే. లేవు లేవు. లో అమ్మా. అమ్మా ఏం బరువు ఉన్నావే. జరిగినాడు. ఏ మధు అక్కడ పడుకున్నావు? నైట్ ఏం జరగలేదు. ఎలా ఉన్నానే? నీకేంటి సూపర్ ఉన్నావు. ఏంటి నువ్వు? మధు, ఈ అబ్బాయిలేంటి మన వెనకాల తిరిగేటప్పుడు నువ్వే కావాలి, నీ ప్రేమ కావాలి అంటూ సిన్సియర్గా తిరుగుతారు. అదే మనం పడ్డాక పనెప్పుడు కానిచ్చేద్దామా అంటూ గోతికాడ నక్కలా ఎదురు చూస్తుంటారు. ఈ అబ్బాయిలంతా ఇంతేనంటావా? పిచ్చి ప్రియా, నీకో పచ్చి నిజం చెప్పనా? ఏంటది? అబ్బాయిలు అమ్మాయిల్ని, అమ్మాయిలు అబ్బాయిల్ని ఎందుకు లవ్ చేస్తారంట? ఎందుకు? ఒకరికి కావాల్సింది ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి. ఏంటది? ప్రేమే. అంటే అవసరం తీర్చుకోవడానికి ప్రేమను వాడుకుంటారా? ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఐ టు లవ్ యూ అంటాం, కానీ ఐ వాంట్ యూ అంటే మీ టూ అనం కదే. అందుకే ఏది ఎలా వాడుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు, అందుకే ఇలా సెట్ చేశారు. అంటే ప్రేమ, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నీకోసం ప్రాణమైనా ఇస్తాను, ఇవన్నీ ఉత్తత్తు మాటలేనంటావా? మాటలు ఉత్తవేం కావు, కానీ అన్నిటికీ అదే ఆధారం, నమ్మాల్సిందే. అయినా అబ్బాయిల్ని నమ్మి అన్ని అప్పచెప్తే ఐస్ క్రీమ్ తిని పుల్లని పారేసినట్టు పారేస్తారు. ఏం తింటారో ఏం పారేస్తారో ఐస్ క్రీమ్ చేసే వాళ్ళకే బాగా తెలుసే. ఏం తెలుసో ఏమో. అయినా అబ్బాయిల్ని ఎందుకు అనడం? మనమేమన్నా తక్కువ తిన్నామా ఏంటి? ఏంటి ఈ సౌండ్స్? ఏమోనే. మధు, వెళ్ళిపోదాం పదవే. పదవే. ఆగండి. చందు, ఏంటి మధు, నా ఆకలి గురించి నీకేమైనా తెలిసిందా? ఎప్పుడు తిండుకోలే నువ్వును. మనిషి పుట్టిందే తిని చావడానికి, ఇందులో తప్పేముంది? మీ ఆకలి గులాబీ ముందు మేం చెప్పేది వింటారా? సరే ఏంటో చెప్పండి. నేను మధు లోపల కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎవరు అమ్మాయి మమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. అవును చందు, నిన్న బాత్రూమ్ లో కూడా నన్ను అలాగే పిలిచింది. అంటే ఇంట్లో దయ్యం ఉందా? నా మీ భయం
అనవసరంగా భయపడి మమ్మల్ని పిచ్చర్లు చేయకండి. దయ్యం గియ్యం ఏమీ లేవు. మధు, మనం తినే ఛాన్స్ ఏమన్నా ఉందా? ప్లీజ్. మీరు మారరా? పదవే. మధు మధు మధు. ఛీ. రేయ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు? చప్పుడు చేయకండ్రా, దయ్యం పిల్ల లేచుద్ది. ఈ దెయ్యం పిల్లరా? అదేరా సంజనమ్మ. అవునరా, సంజనమ్మకు దయ్యం పట్టిందేమోనని అనుమానంగా ఉందిరా. అనుమానం కాదురా, నిజం. ఆ దయ్యం పిల్ల ఎక్కడ ఎప్పుడు ఏ స్పాట్ పెడుతుందని భయం అవుతుందిరా. మెల్లగా మాట్లాడరా, మెల్లగా. రేయ్ మనం ఇంట్లో నుంచి పారిపోతున్నావురా. ఎందుకురా? ఇక్కడ 3 పూటల బిర్యానీ, సాయంత్రానికి మందు బాగానే దొరుకుతున్నాయి కదరా. రేయ్ నీకు మందు బిర్యానీ కావాలా, నీ ప్రాణం కావాలా? మందు బిర్యానీ ఉంటే ప్రాణం ఉంటుంది కదరా. రేయ్ దెయ్యం చేతిలో చావు ఎంత భయంకరంగా ఉండదో తెలుసా? నాకెలా తెలుసురా? నేనేమన్నా దయ్యం చేతిలో చచ్చానా? అలా చావాలనుకుంటే బిర్యానీ తింటూ ఇక్కడే ఉండు. వీడంత క్లియర్గా చెప్పాక ఇంకా ఎక్కడ ఎందుకుంటావురా? పోదాం పద. మొత్తానికి దయ్యం కొంప నుండి బయటపడ్డాంరా. రేయ్ అన్నయ్య చెప్పకుండా వెళ్తే ఫీల్ అయిపోతాడేరా. రేయ్ ప్రాణం పోయాక ఏనా మన కోసం రాడరా. బతుకుంటే ఇలాంటి అన్నలు మస్తు మంది ఉంటారు. పదండ్రా. పదండ్రా. రే వేణు సౌండ్ ఏమైనా మీకు వినిపించిందేంట్రా? అవునరా, నాకు వినిపించింది. అంటే ఆ దయ్యంగానే మనం చూసిందంటావా? ఏమోరా. ఎక్కడికి రా పోతున్నారు? ఎడవ తెలివితేటలని ఆ భద్రంగాడి దగ్గర చూపించండి, నా దగ్గర కాదు. అయినా మీతో ఆడుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడే పారిపోతే ఎలా? ఇప్పుడు ఏం చేయమంటావు అక్క? వెళ్ళండి రా లోపలికి. సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతావు అక్క. అన్నా నీకు ఒక సీక్రెట్ ఫోటో చూపించాలన్నా. అవునన్నా, మ్యాటర్ చాలా డేంజర్గా ఉందన్నా. రేయ్ విషయం ఏంటో నాన్సకుంటా చెప్పండ్రా. ఇదిగో అన్న చెల్లెమ్మ ఫోటో. ఇందులో డేంజర్ ఏముందిరా? ఎందుకు లేదన్నా, బాగా చూడు, చెల్లెమ్మ ఏడుస్తుంటే పడలే. రేయ్ ఫోటో అన్నాక ఎలా తీస్తే అలా పడుతుందిరా. లేదన్నా, ఈ ఫోటో అట్లా పడలే. చెల్లెమ్మ నార్మల్గా ఉన్నప్పుడు తీసిన ఫోటో, కానీ ఫోటోలో చెల్లెమ్మ ఏడుస్తున్నట్లు పడింది. ఏంట్రా మీరనేది? అవునన్నా, అమ్మతోడు ఈ ఫోటో తీసినప్పటి నుండి నాకైతే నిద్ర పట్టలేదన్నా. మనమైతే మంచి మంచి తోపుల్ని గజగజ వణికిచ్చామన్నా, కానీ చెల్లెమ్మను చూస్తే జీవితంలో మొట్టమొదటిసారి చోట్లు పడుతున్నాయన్నా. అన్నా చెల్లెమ్మకి ఏదో గాలి సోకినట్టుందన్నా. అవునరా, నాకు కూడా అదే డౌట్ వస్తుంది. బాబా దగ్గరికి వెళ్ళి విషయం ఏందో తెలుసుకుందాం, పదండ్రా. అన్నయ్యలు ఎక్కడికి వెళ్తున్నారు? అది షాపింగ్ వెళ్తున్నాం అమ్మా. ఏం కొందామని? బట్టలు కొనడానికమ్మా. బట్టలు కొనడం అంత అర్జెంట్ ఏ ఉంది కానీ నేను పని చెప్తాను, చేస్తారా? ఎందుకు చేయమమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా చేసేస్తాం. నన్ను బాగానే అర్థం చేసుకున్నారే. లేదంటే చేస్తాంగా. సరే వెళ్ళి మీ బావని తీసుకురండి. వాడేవాడు? సంజన కాబోయే మొగుడ్రా. మర్యాద ఇచ్చి మాట్లాడండి. అలాగేనమ్మా, వస్తామమ్మా. నమస్తే బాబా. వాలేకుం అస్సలాం భద్రం భాయ్. భద్రం భాయ్ మీరెలా వచ్చారేంటి? మీతో చిన్న పని పడింది బాబా. బయటికే భాయ్. నాతో మీకు పని ఏంటి భద్రం భాయ్? మా చెల్లెలు కొన్ని రోజుల నుంచి వింతగా ప్రవర్తిస్తుంది బాబా. ఇదిగో బాబా మా చెల్లెమ్మ ఫోటో. నవ్వుతున్నప్పుడు తీస్తే ఏడుస్తున్నట్టు పడింది. ఎందుకు అలా పడిందో అర్థం కావట్లేదు బాబా.
మా అందరినీ కుక్కల్ని కొట్టినట్టు కొట్టింది. ప్రతి క్షణం చలి జ్వరం వచ్చిన వాళ్ళ వణుకుతూ భయంతో బతుకుతున్నాం బాబా. భద్రం భాయ్, మీ చెల్లెల్నేదో ఆత్మ ఆవహించింది. ఈ అమావాస్య దాటేదాకా మీ చెల్లెల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. తనలో ఉన్న ఆత్మ ఏది చెబితే అది వినండి, ఏం చేయమంటే అది చెయ్యండి. లేదంటే మీ చెల్లెలు ప్రాణానికే ప్రమాదం. టైం చూసుకొని నేను వస్తాను, మీరేం కంగారు పడకండి. ఈ నిమ్మకాయలు తల కింద పెట్టుకుని పడుకోండి. అలాగే బాబా, వస్తాం బాబా. వెళ్ళొస్తాం బాబా. బాబా నాకు కూడా నిమ్మకాయ ఇయ్యవా? రేయ్, అమ్మాయిలా ఏడ్పేంట్రా. ఛీ, దీని అమ్మ జీవితం. ఆఫ్టర్లో ఒక అమ్మాయి కోసం నువ్వు ఏడుస్తావంటే నా తల తీసేసినట్టుందిరా. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుందిరా. నా మాట విని సంజనని మర్చిపో. ఏయ్ చందు, ఎందుకలా కుక్కలా వాగుతావు? తన ఎమోషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది వీళ్ళిద్దరిని విడగొట్టడం కాదు, కలపడం కదా చేయాలి. ఏంటి వీళ్ళిద్దరిని కలిపేది? నువ్వేమన్నా కలగంటున్నావా? అనవసరంగా లేనిపోని ఐడియాలు ఇచ్చి వీడి ప్రాణాల మీద తీసుకురాకు. ఆల్రెడీ చావు వరకు పోయొచ్చాడు. అయినా కలిపితే తప్పేంటి? లవర్స్ అనంగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అలాగని సంజన మనుల మధ్య గొడవలేం లేవే. వాళ్ళ అన్నయ్యకి భయపడి అలా చేసిందేమో. మనమెందుకు అర్థం చేసుకోకూడదు? అవును మధు, మనకు తెలిసినంత వరకు సంజన మనుని వదిలి వెళ్ళిపోయే అమ్మాయేం కాదే. బావా, సంజనమ్మ నిన్ను తీసుకురమ్మంది బావా. ఏంటి, మా వాడికి సంజన రమ్మన్నదని చెప్పి తీసుకెళ్లి ప్లాన్ చేసి పైనకి పంపిద్దాం అనుకున్నారా? మా వాడు రాడు, వెళ్ళిపోండి. అరే, ఎందుకన్నా అలా కోపడతావు? ఇంతకుముందంటే ఏదో కోపంలో కొట్టేశాం. ఇప్పుడు మా వల్ల అవుతుందా అన్న? సంజనమ్మ బావని పువ్వులో పెట్టుకు తీసుకురమ్మంది, లేదంటే మా అందరినీ చంపేస్తుందన్నా. రే, కావాలని ప్లాన్ చేస్తారా? నేను తీసుకెళ్లి చంపేస్తారా? రానని చెప్పరా? నేను వెళ్తాన్రా. వాళ్ళు చెప్పింది అబద్ధమైతే మహా అయితే చేస్తాన్రా. కానీ సంజన రమ్మంది నిజమైతే తనని మిస్ అవుతాన్రా. పదండి. రే, వాడు ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్తున్నాడ్రా, ఆపొద్దురా. రే, ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు వెళ్తే నీ స్నేహం కోసం మేమందరం కలిసి వస్తాం. పదరా. పదండ్రా. యా అల్లా, యా అల్లా, యా అల్లా, యా అల్లా. నీ దయ్యం వదిలిచ్చు. వద్దు వద్దు, నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దు. సంజన, ఏమైంది సంజన? నన్ను ఇక్కడి నుంచి పంపించాలో చూస్తున్నారు. నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దని చెప్పు. అతను వెళ్ళిపోమని చెప్పు. ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు సంజనని? ముందుకు నుంచి బయటికి వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్లాల్సింది నేను కాదు, ఈ అమ్మాయిని పట్టి పీడిస్తున్న ఆత్మ. ఏంటి నువ్వు చెప్పేది? అవును, ఇక్కడున్న ఈ అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదు. ఈ అమ్మాయిని ఒక ఆత్మ పట్టి పీడిస్తోంది. ఆత్మనా? ఇదేంట్రా? అంటే సంజనకి దయ్యం పట్టిందా? అవును, దయ్యం పట్టింది. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఎవరు చెప్పు. ఈ అమ్మాయిని ఎందుకు పట్టి పీడిస్తున్నావో చెప్పు, లేదంటే నిన్ను కాల్చి బూడిద చేస్తా. చెప్పు. చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను. చాలా బాగుంది సార్. సూపర్. థ్యాంక్ యూ. యు లైక్ ఇట్? ఫ్యాంటాస్టిక్ సార్. సార్, ఈ సాంగ్ని సుజాత మేడంతో పాడిస్తే జనం అబ్బబ్బబ్బబ్బ మెలికలు దిగిపోతారు సార్. లేదశోక్, ఈ సాంగ్ వర్జిన్ వాయిస్ తో పాడిద్దాం అనుకుంటున్నా. ఏం సార్, అంటే పెళ్ళైన వాళ్ళు పాడకూడదా సార్? వర్జిన్ అంటే అది కాదయ్యా, ఓ ఫ్రెష్ వాయిస్ అని అర్థం. ఓహో, నేను ఇంకా డాక్టర్లు చెప్తారే అదే అనుకున్నాను సార్. సార్, సిటీలో ఉన్న ఫిమేల్ ట్రాక్ సింగర్స్ ని, రియాలిటీ షో సింగర్స్ ని ఇక్కడికి పిలిపించేద్దాం సార్. ఇక్కడికి ఎందుకు? ఏం లేదు సార్, బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, ఎవరినైనా చక్కగా ట్యూన్ చేసుకుందామని ఉద్దేశం. సిగ్గులేదయ్యా? అంటే ఊరికే బ్యూటిఫుల్ వాయిస్ కోసం ఆడిషన్ పెడదామని.
వాళ్ళేం ఇక్కడ కొద్ది కానీ మనం ఇమీడియట్గా సిటీకి బయలుదేరుతున్నాం. ఆ మ్యూజిక్ ఇన్ఛార్జ్ భాషాకి ఫోన్ చేసి ఆడిషన్స్కి అరేంజ్ చేయమని చెప్పండి. అలాగే సార్. సైలెన్స్ సార్